ఎవ్రీవన్, ఇవాళ మా ఆయన స్టైల్లో చికెన్ కర్రీ వండుతున్నాడు, చూద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, చాలామంది లేట్గా చేస్తారు కదా, మా ఆయన ఉత్తిన తొందరగా చేసేస్తాడు, అంతే స్పీడ్గా తినేస్తాడు అన్నమాట. ఇప్పుడు ఆయన స్టైల్లో మీరు కూడా చూసి నేర్చుకోండి. గరికపాటి చెప్తారు కదా, భార్యాభర్తలు ఇద్దరు అన్నీ కలిసి చేసుకోవాలని, దాన్ని అయితే మా ఆయన బాగా ఫాలో అవుతున్నాడు అనమాట. అంతకుముందు కూడా చేసేవాడు, ఆయన చెప్పాడనే కాదు, బాగా వంట వండుతాడు మా ఆయన అయితే. ఇవన్నీ చేస్తాడనమాట. పక్కన ప్యాన్లో మా బుడ్డోడికి, మేము చికెన్ కర్రీ వండుకుంటున్నాం, మా బుడ్డోడికి చికెన్ ఫ్రై అనమాట, అందుకని ప్యాన్లో నూనె వేసాడు. మా బుడ్డోడికి దాంట్లో కారం వేయలేదు, పసుపు, ఉప్పు, మిరియాల పొడి వేసాము అంతే. అందరూ కాళ్ళు పడేస్తారు కదా, మేమైతే కాళ్ళు పడేము. మా ఆయన నేను కావాలని వేయించుకొని మరీ తెచ్చుకుంటాం కాళ్ళు అయితే. దాని టేస్ట్ వేరు, మీకు తెలియట్లేదు. కావాలంటే తినాలనుకున్న వాళ్ళు తినచ్చు. నాన్ స్టిక్ పోతుంది కదా, అందు గురించి అని చెక్క గరిటెలు. మేము ఫస్ట్ మామూలు గరిటె యూజ్ చేసాము, కింద ఆల్రెడీ అది పోయిందని తర్వాత ఇలా చేస్తున్నాం అన్నమాట. కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మా బొడ్డల వెనకాల టీవీ రన్ అయిపోతుంది. ఇది మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రైలోకి వేసేసుకొని మీలో ఎంతమంది హస్బెండ్స్ అన్నీ కోసేసి అన్నీ పెట్టేసిస్తే చేసేవాళ్ళు ఉంటారు. మా ఆయన అయితే చేస్తాడు బాగా ఇలాంటివి. ఒక ఉల్లిపాయ బద్ద ఎక్కువైనా కూడా చెప్పగలిగే టాలెంట్ ఉన్న మనిషి ఈయన. కాబట్టి ఇలాంటి మనుషుల దగ్గర వంటరాలు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. అలాంటివి నేను ఎంత ఇదవుతున్నానో చూసారా. కానీ బాగోకపోయినా, ఎప్పుడైనా నాకు కుదరకపోయినా, ఇదిగో ఇది తక్కువైంది, నెక్స్ట్ టైము ఇది ఓవర్కమ్ చేసుకొని వండు అని చెప్తాడు, కానీ ఏమీ విసుక్కోడు. అందు గురించి అని నేనైతే వంటలు బాగానే నేర్చుకోగలిగాను. మేము తినేవి కూడా అయితే చికెను, మటను, లేకపోతే బీరకాయ, తోటకూర, చుక్కకూర, ఆ దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, వీటి వల్ల మాకు నడుస్తుంది. ఇంకంతే, అంతకు మించి ఇంకేం తినాం. పప్పుచారు ఇవి ఉంటే మాకు సరిపోతాయి. ఇప్పుడు దోసకాయ అని, పొట్లకాయ, ఇవి మా ఆయన తిండు, నేను తిను. నెక్స్ట్ మా పిల్లోడికి పెట్టడానికి అయితే ట్రై చేస్తాం. ఒక పక్కన అది, ఒక పక్కన ఇది ప్యారలల్గా అయితే కనుక ఉడుకుతున్నాయి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోండి. కొంచెం మగ్గిన తర్వాత టమాటో కాదా, ఎప్పుడు వేసుకోవాలి మరి? చికెన్ తర్వాత. చికెన్ ఫ్రైని కూడా ఒకసారి కలుపుకోవాలి. మా బుడ్డోడు కక్క అంటాడు. ఇంట్లో అన్ని ఫ్రై, ఆడికని ఫ్రై చేసి మొత్తం మేమే తినేస్తున్నాం. అందుకని ఇవాళ ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఆడికే చేయాలని ఆ పీసెస్ అన్నీ వాడికి కొట్టించాడు. ఇవాళ రెండు ప్యారలల్గా అయితే అయిపోతాయి. ఇప్పుడు చికెన్ వేసేసుకుంటావా? ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. అలాగే గుండెకాయలు మరి కిస్సుగా ఎందుకు వేయలేదు? ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టుకొని మగ్గించుకోవడమే. వంటగదిలో అందరి నుంచొని వంట చేస్తారు కదా, మా ఆయన అయితే కనుక కుర్చీ తెచ్చుకుంటాడు, కుర్చీలో కూర్చొని వంట చేస్తాడు. ఒకవేళ ఏమైనా కట్ చేయాలన్నా కూడా అలానే చేస్తాడు. అలా సులువుగా పని చేయడం నేర్చుకోవాలంట. కాళ్ళు లాగేస్తున్నాయి, అవి లాగేస్తున్నాయి, ఈ లాగేస్తున్నాయి అని అనకుండా ఉండటానికి ముందుగానే నేను కుర్చీ ఇచ్చాను కదా, ఎందుకు కూర్చోలేదని చెప్పడానికి ఇలా కుర్చీ వేసుకొని ఆయన కట్ చేస్తాడు. నాకేమో కుర్చీలో కూర్చుంటే అందదో, మా ఆయనకైతే అందుతుంది. అదండి. ఇప్పుడైతే మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఒకసారి చికెన్ ఫ్రైని కూడా ఇంకొకసారి కదుపుకుందాం. అందుట్లో కారం లేదు కాబట్టి ఆ కలర్లో కనిపిస్తుంది. బుడ్డోడు కానీ మేము కారం వేయలేదు, మిరియాల పొడి వేసాము దానికి బదులు.
ఒకసారి దీన్ని కూడా కలుపుకుందాం, చికెన్ కూడా. కాలు ముక్కలు వేసి టమాటాలు వేసుకోండి ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత. మగపిల్లలకు కూడా అన్ని వంటలు నేర్చుకుంటూ ఉండాలి. రేపు పొద్దున వాళ్ళ ఆవిడకి ఇప్పుడు నాకు వంట రాదు కదా, అలాగే రాకపోతే ఎలాగా నేను నేర్చుకున్నాను, అలాగే వాళ్ళ వైఫ్కి ఆయన చెప్పుకునేటట్టు ఉండాలి. కాబట్టి వంట నేర్చుకోవడం అనేది ఏమి తప్పు అయితే ఏమి కాదు. ఇప్పుడైతే కొంచెం కారం వేసుకోండి. టమాటాలు దాంతోపాటు మగ్గిపోతాయి. అంటే కొంతమంది ఫస్ట్ వేస్తారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మా ఆయన ఫస్ట్ వేయడు, లాస్ట్లో ఎప్పుడో వేస్తాడు. అవన్నీ ఆయన ఏంటో ఆయన రూల్సో లేదంటే టిప్సో మరి మనకు తెలియదు. ఆ కర్రీకి మనం వేసేటట్టు ఏం ఫస్ట్ అయితే వేయడు. ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, కొంచెం వేసుకున్నాం, ఇప్పుడు ఇంకా కొంచెం వేసుకోవాలి. మా పూరికి అయితే మొత్తం అన్నీ నేర్పేస్తానని చెప్పాడు. అలాగే వాడు కూడా నేర్చుకునే ఇంట్రెస్ట్లోనే ఉన్నాడు ప్రస్తుతానికైతే. అలా నేర్పించుకో. మగపిల్లోడికి వంట ఏంటి అలా ఏమీ అనుకోకూడదు, నేర్చుకోండి. కొంచెం ధనియాల పొడి, చికెన్ మసాలానా, అల్లం, కొత్తిమీర, కరివేపాకు కొంచెం ఎక్కువే వేస్తాడు. నిన్న మా ఇంట్లో చికెన్ ఫ్రైకి అయితే తమాషా జరిగింది. ఏంటంటే చికెన్ కాదు, కొంచెం చికెన్ని ఫ్రై చేసాం మా పూరికని. కిస్సు ఏమో నేను ఒక్క ముక్కే తిన్నాను మామయ్య అని కిస్సు అంటే, మా ఆయన కూడా ఒక్క ముక్కే తిన్నాడంట. మిగతా ముక్కలన్నీ ఎవరు తినేసారో తెలియలేదు. లాస్ట్కి ఒక ముక్క కాస్త 2 ముక్కలు, 2 ముక్కలు కాస్త 3 ముక్కలు అయినాయి అన్నమాట. అందు గురించి అని ఇవాళ ప్రత్యేకించి పూరీకే. ఆడ అయిపోయే ముందు తింటాడు, ఉన్నప్పుడు తిండో, అయిపోయేటప్పుడు ఒక ముక్క 2 ముక్కలు ఉంటాయి కదా అప్పుడు తింటాడు. ఒక్కసారి అది కూడా కలుపుకోండి. ఏం కావాలి? అదిగో పప్ప కక్క వండుతున్నాడు. పప్ప కక్క వండుతున్నాడే, పప్ప కక్క వండుతున్నాడు. షా తెగిపోతుందే, షా తెగిపోతుందమ్మా. పెట్టి అందులో పెట్టే తల్లి. వెరీ గుడ్. ఇలా ఆడుకో. పప్ప కక్కొండకు పిలుస్తాడు. వాచ్ నాది, నాది. బాయ్ బాయ్. దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటుంది. మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయక్కర్లేదు. తల్లి అలాగే అలాగే. దొరికిందా? వాచ్ దొరికిందా నీకు? ఓకే, పెడతాను. చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి. కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది. ఇంకా కొత్తిమీర, కరివేపాకు అవేమి వెయ్యము. ఆడికి అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఇస్తాము. ఆడికి జీలకర్ర అన్నం చేస్తాం కదా, అన్నం చేసినప్పుడు కక్క అని చెప్పి ఇచ్చేస్తే తినేస్తాడు అంతే. వాడి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మా చికెన్ కర్రీ అయితే ఉడుకుతుంది. బుడుకుమని. చికెన్ కర్రీ కోసం చూడండి, ఇక్కడ చిన్నాడు, ఇక్కడ పెద్దాడు వెయిటింగ్ పాపం కదా. నువ్వు కూడా నా కక్క. సాల్ట్, చికెన్ మసాలా వేసుకోండి. ఇప్పుడు కొంచెం 5 రూపీస్ ప్యాకెట్ వేసేసుకోండి. ఇంకా ఉంటే వేసుకోవచ్చు. మా దగ్గర ప్రస్తుతానికి అయితే ఈ ప్యాకెటే ఉంది కాబట్టి ఈ ప్యాకెట్ వేసేసాడు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాడు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి వంట రావడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఎప్పుడైనా ఎవరికి బాగోపోయినా ఇంకొకరు అనేవాళ్ళు హెల్ప్ చేయడానికి ఉంటుంది. ఆ హెల్ప్ చేయడం వల్ల వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది కానీ తగ్గదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు వంట నేర్చుకోండి. ఏదో మేము చేయకూడదు అది ఇది అలాంటి రూల్స్ అయితే ఏం పెట్టుకోవద్దు. ఎప్పుడైనా నాకు బాగోపోయినా మా ఆయన వంట చేసి పెట్టేస్తాడు. అప్పుడు ఏంటంటే బాగుంటుంది కదా మనకు కూడా. అబ్బా మా ఆయన నా కోసం వంట చేసేసాడు, రిలేషన్ అయితే ఇద్దరి మధ్య పెరుగుతుంది కదా. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసాము. ఇది లాస్ట్ స్టేజ్కి వచ్చేసినట్టుంది. మా పూరికి అయితే కక్కలు తీసేసాము, తింటాడు ఇప్పుడు. బుడ్డ గిన్నెలు ఎంచుకుంటాడు, బుడ్డ గిన్నెలు ఎంచుకుని అందులోనే తింటాడు. ఇదిగో మా పూరి రెడీ అయ్యాడు కక్కకి. చల్లారింది
తిను చల్లారిపోయింది చల్లారిపోయింది తిను వద్దా తర్వాత తింటావా ఇదిగో తల్లి కక్క ఫైనల్గా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని కలుపుకొని మగ్గించుకొని దించేసుకోవడమేనండి, అయిపోతుంది. ఇందులో మాకు ఇష్టమైన పాటలు ఏంటంటే కాళ్ళు భలే తింటాంలే. మీరులో ఎంతమంది కోడిని కాల్చుకొని తొక్కలు తింటారు? నేనైతే తింటాను కోడి తొక్కలు బాగా, చిన్నప్పటి నుంచి తింటాను. ఇప్పుడు కూడా మా ఆయన కూడా తీసేస్తాడు మంచిగా. కోడి తొక్కలు ఆ టేస్టే వేరు, ఒకసారి ట్రై చేయండి. కూర ఉడుకుతున్నప్పుడే గుండెకాయ ముక్కలు గారకాయ ముక్కలు ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఫైనల్గా వచ్చేటప్పటికి ఎన్ని ముక్కలు ఉంటాయో ఇలా ఈ లెగ్ పీసులు ఈ పీసులు అన్నీ అయితే కనుక ఫైనల్గా మిగులుతాయి. మా పూరీది కూడా అయిపోతుందని ఒక బాక్స్లో పెట్టి తీసేసామన్నమాట. కూర అయిపోయినట్టేనండి, నేను టేస్ట్ చేసి చెప్తాను ఇవాళ అయితే. ఇవాళైతే నేను టేస్ట్ చేసి చెప్తాను. నేను ఇంత వేడివేడిగా తినలేను, మా ఆయన అయితే వేడివేడిగా తీసుకుంటాడు. కర్రీ అయితే చాలా బాగుంది లడ్డు. ఎందుకు బాగుందో చెప్పనా? నువ్వు రోజు వండవు కదా, రోజు నా కర్రీలు టేస్ట్ చేసుకుంటాను కదా, అందుకని వాళ్ళు అంత స్పెషల్గా ఉందన్నమాట. థ్యాంక్ యూ లడ్డు. ఇలా అయితే కనుక పప్ప సూపర్ ఉందని చెప్తారు, లడ్డు సూపర్ ఉంది. ఈ సండే మీరు కూడా మీ ఇంట్లో మీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ట్రై చేయండి. చికెన్ కర్రీ అయితే కనుక బాగా వచ్చింది. మీరు మీ స్టైల్లో ట్రై చేయండి, ఈ స్టైల్లోనే ట్రై చేయాలని అయితే లేదు. థ్యాంక్ యూ.